రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 5 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 దశల్లో, సర్పంచ్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత పోలింగ్, అదే నెల 27న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇక అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 4న రెండో విడత పోలింగ్ ఉండనుండగా మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని, నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 555 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ వెల్లడించింది. 5,749 ఎంపీటీసీ స్థానాలకు, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 1,12,000 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.